హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేజల్ వర్బ్ తెలుసుకుందాం. డైలీ మనం ఎన్నో వాక్యాలు తెలుగులో యూజ్ చేస్తుంటాం. అంతే చక్కగా, అంతే సహజంగా ఇంగ్లీష్‌లో చెప్పడానికి తడబడుతుంటాం. సో, అలాంటి తడబాటు ఉండకూడదంటే ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఆ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే మిస్టేక్ ఫర్, టు మిస్టేక్ సంథింగ్ ఫర్, లేదు టు మిస్టేక్ సమ్‌వన్ ఫర్ అంటే ఏంటి? నేను చాలా సార్లు ఆమె గొంతు విని ఆమె తల్లేమో అని పొరబడ్డాను. నిన్ను చూసి మీ అన్నయ్యేమో అని పొరబడ్డాను. లేకపోతే మీ అన్నయ్యని చూసి నువ్వేమో అని పొరపాటు పడ్డాను. ఆ డాక్టరు పలానా వ్యాధి చూసి లక్షణాలు చూసి ఇంకేదో వ్యాధి అని పొరపాటు పడి రాంగ్ రిపోర్ట్ రాసాడు. ఇలాంటివి చెప్తూ ఉంటాం కదా! ఇలాంటి వాక్యాలు మనం ఇంగ్లీష్‌లో ఈజీగా ఎలా చెప్పాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇదివరకే మనం చెప్పుకున్నట్టు మిస్టేక్ ఫర్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించి మనం చెప్పొచ్చు. సో, ఎగ్జాంపుల్‌కి నేను ఆమెను చూసి లేదు ఆమెను వాళ్ళ అమ్మేమో అని పొరపాటు పడ్డాను. ఎలా చెప్పాలి? ఇప్పుడు మిస్టేక్ ఫర్ అంటున్నాం. మిస్టేక్ అనేది ప్రెజెంట్ టెన్స్ అయితే దీనికి పాస్ట్ టెన్స్ ఏంటి? మిస్‌టుక్ ఫర్. అలాగే మిస్టేకన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. సో, మిస్టేక్, మిస్‌టుక్, మిస్టేకన్. ఇప్పుడు పొరపాటు పడ్డాను అని అంటే మిస్‌టుక్ ఫర్ అనాలి. ఎగ్జాంపుల్‌కి ఐ మిస్‌టుక్ హర్. ఇక్కడ ఎవరిని మనం చూసి పొరపాటు పడుతున్నాం అనేది మెన్షన్ చేయాలి. హర్. ఆమెను చూసి ఐ మిస్‌టుక్ హర్ ఫర్ హర్ మామ్. ఐ మిస్‌టుక్ హర్ ఫర్ హర్ మామ్. అంటే లేదు ఆమె గొంతు విని నేను వాళ్ళ అమ్మేమో అనుకున్నాను చాలా సందర్భాల్లో. ఐ ఆఫెన్ మిస్టేక్ హర్ ఇలా చెప్పొచ్చు. అంటే నేను తరచూ నేను పొరపాటు పడుతూ ఉంటాను. ఏమని? ఐ ఆఫెన్ మిస్టేక్ హర్ ఫర్ హర్ మామ్ ఆన్ ద ఫోన్. ఫోన్‌లో ఆమె గొంతు, వాళ్ళ అమ్మ గొంతు నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కాబట్టి నేను అలా పొరపాటు పడుతుంటా. సో, ఇలా చెప్పొచ్చు. మిస్టేక్ అని చెప్పి లేదా పాస్ట్ టెన్స్ అయితే మిస్టేక్ అని చెప్పి ఇక్కడ ఎవరిని మనం చూసి పొరపాటు పడుతున్నాం. హర్ అంటే ఆమె, లేదు అతన్ని చూసి అంటే హిమ్ అనాలి. ఫర్ అని చెప్పి ఎవరు అని పొరపాటు పడ్డాము అప్పుడు చెప్పాలి. ఇక్కడ వాళ్ళ అమ్మగా పొరపడ్డాను. వాళ్ళ అమ్మేమో అనుకున్నాననేది ఫర్ తర్వాత చెప్పాలి. లేదు వాళ్ళ అక్కేమో అనుకున్నాను అని చెప్పాలంటే ఫర్ హర్ సిస్టర్. సో, ఫర్ తర్వాత ఎవరని మీరు అనుకున్నారో వాళ్ళని ఇక్కడ చెప్పాలన్నమాట. సో, ఇలా మనం ఉపయోగించొచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. సో, ఆ వెహికల్ సౌండ్ విని, ఆ వాహనం యొక్క శబ్దం విని నేను అంబులెన్స్ ఏమో అనుకున్నా అని చెప్పాలనుకోండి. ఐ మిస్‌టుక్ that vehicle for an ambulance. సో, నేను ఆ వాహనం సౌండ్ విని ఏమనుకున్నాను? అంబులెన్స్ ఏమో అనుకున్నాను. ఓకే. సో, మనం జనరల్‌గా చెప్తూ ఉంటాం కదా! అతను నన్ను గ్రీట్ అయినా చేయలేదు, హాయ్ అయినా చెప్పలేదు, నన్ను చూసి కూడా చూడనట్టు ఎళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు అవతలి వ్యక్తి ఎవరో అనుకుని ఉంటారులే నిన్ను చూసి, నువ్వేం బాధపడకు అని చెప్పారనుకోండి. అప్పుడు మనం ఎలా చెప్పాలి? ఎగ్జాంపుల్ హి డిడ్ంట్ ఈవెన్ గ్రీట్ మీ వెన్ హి సా మీ ఇన్ ద మార్కెట్. సో, హి డిడ్ంట్ ఈవెన్ గ్రీట్ మీ. నన్ను గ్రీట్ కూడా చేయలేదు. అప్పుడు ఆపోజిట్ ఎదురుగా ఉన్న వ్యక్తి డోంట్ వరీ హి మస్ట్ బి థింకింగ్ లేదు హి మస్ట్ బి మిస్టేకింగ్ యూ ఫర్ సమ్‌వన్ ఎల్స్. ఎలా చెప్పాలి? హి మస్ట్ బి లేకపోతే హి మస్ట్ హావ్
మిస్టేకన్ యూ ఫర్ సమ్‌వన్ ఎల్స్. ఇంకెవరో అని అనుకుని ఉంటాడు. నువ్వేమీ బాధపడకు. సో, హీ మస్ట్ హావ్ ఖచ్చితంగా అతను అలా అనుకుని ఉంటాడు. అందుకే నిన్ను పలకరించలేదు. హీ మస్ట్ హావ్ మిస్టేకన్ యూ నిన్ను ఎవరుగా అనుకుని ఉంటాడు ఫర్ సమ్‌వన్ ఎల్స్ ఇంకెవరో అనుకుని ఉంటాడు. అందుకే గ్రీట్ చేయలేదు. సో, డోంట్ వరీ అని ఇలా చెప్పొచ్చు. హీ మస్ట్ హావ్ మిస్టేకన్ యూ ఫర్ సమ్‌వన్ ఎల్స్. లేకపోతే ఫర్ ఎ స్ట్రేంజ్ పర్సన్ ఇంకెవరో కొత్త వ్యక్తి అనుకున్నాడేమో. సో, ఇలా చెప్పుకోవచ్చు మనం. ఆ డాక్టర్ ఆ వ్యాధి లక్షణాలను చూసి వైరల్ ఫీవర్ ఏమో అనుకున్నాడు. లేదు ఇంకేదో క్యాన్సర్ లేదో హార్ట్ వేరే వేరే వ్యాధిగా అనుకున్నాడు. పొరపాటు పడ్డాడు. డాక్టర్స్ కూడా అప్పుడప్పుడు పొరపడుతుంటారు గదా! సో, ద డాక్టర్ హాస్ మిస్టేకన్ ద సిమ్టమ్స్ ఫర్ a viral fever లేదు ఫర్ ఏ హార్ట్ అటాక్. ఫర్ ఏ హార్ట్ అటాక్. సో, అతను ఆ లక్షణాలని దేన్ని ఎలా పొరపడ్డాడు? దేన్ని పొరపడ్డాడు? వ్యాధి లక్షణాలని. ఏంగా పొరపడ్డాడు? హార్ట్ అటాక్‌గా పొరపడ్డాడు. సో, ద డాక్టర్ హాస్ మిస్టేకెన్ ద సిమ్టమ్స్ ఫర్ ఎ హార్ట్ అటాక్. సో, అంటే ఏంటి? అతను ఆ వ్యాధేమో అని పొరపాటు పడ్డాడు. యాక్చువల్లీ అయితే అది కాదు. డాక్టర్ కూడా హీ హాస్ మిస్టేకెన్ దట్ డిసీజ్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో, ఇలా కూడా మనం చెప్పొచ్చు. తరచూ నిన్ను చూసి మీ అన్నయ్య ఏమో అనుకుంటుంటా. ఐ ఆఫెన్ మిస్టేక్ అంటే జనరల్‌గా అంటుంటాం గదా! అంటే సాధారణంగా నేను పొరబడుతుంటా అని చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగించాలి కాబట్టి ఐ ఆఫెన్ మిస్టేక్ యూ ఫర్ యువర్ బ్రదర్. లేదు మీ బ్రదర్‌ని నువ్వుగా పొరపడుతుంటా అని చెప్పాలనుకోండి. ఐ ఆఫెన్ మిస్టేక్ యువర్ బ్రదర్ ఫర్ యూ. ఇలా కూడా చెప్పొచ్చు. లేదు అతను నన్ను చూసి మా అక్కయ్య ఏమో అనుకుంటూ ఉంటాడు, పొరబడుతుంటాడు అంటే హీ మిస్టేక్స్ మీ. లేకపోతే హీ యూజువల్లీ మిస్టేక్స్ మీ ఫర్ మై సిస్టర్. అంటే అలా అది సర్వసాధారణం అని చెప్పినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగించాలి. హీ అంటే హీ మిస్టేక్స్ అనాలి. పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే హీ మిస్‌టుక్ అనాలి. ఓకే. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే హావ్ మిస్టేకన్ అనాలి. ఐ హావ్ మిస్టేకన్ నేను అని చెప్పంటే ఐ హావ్ మిస్టేకన్ యూ ఫర్ యువర్ బ్రదర్. సారీ నేను అలా అనుకున్నాను. లేదు ఆమె పొరబడిందంటే షీ హాస్ మిస్టేకన్ యూ ఫర్ యువర్ బ్రదర్. సో, ఇలా చెప్పుకోవచ్చు మనం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో చెప్పాలంటే. సో, యూ మస్ట్ బి మిస్టేకింగ్ మీ ఫర్ యువర్ ఫ్రెండ్ కదా! అందుకే దట్స్ వై యూ ఆర్ కాలింగ్ మీ. సో, మీరు కూడా మిస్టేక్ ఫర్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.